ఆరంభించాడు. ఎందుకని? క్రీస్తు మార్గాన్ని విడిచి అన్య మార్గాన్ని చేత పట్టడాన్ని బట్టి వారు ఏమైపోయారంటే పుల్లరా, తగ్గించబడ్డారు. ఆత్మీయ స్థితిలో తగ్గించబడ్డారు. తగ్గించబడిన మనము మరలా ఎదిగి ఫలించి అదే అనుభవాలలో నడవాలంటే మనము ఏది ఉత్తమమైనటువంటి మార్గమో అడిగి తెలుసుకొని అందులో మనము నడవగలిగినట్లయితే మనకు ప్రభువారు నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నారు. నిశ్చయముగా నీకును నాకును మన కుటుంబాలకి దేవాతి దేవుడు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఒకవేళ అడగటంలో ఏమాత్రం తప్పు లేదు పుల్లరా. తెలియని విషయాల్ని అడిగి తెలుసుకోవటం ఏమాత్రం తప్పు కానే కాదు. అడిగి తెలుసుకోమని లేఖనాలే మాట్లాడుతూ ఉన్నాయి. నేను వెళ్ళే మార్గము కరెక్ట్గా ఉందా, నడిచే మార్గము కరెక్ట్గా ఉందా లేదా? ఒకవేళ కరెక్ట్గా లేకపోవటానే కదా నేను తగ్గిపోతున్నాను, కుటుంబం తగ్గించబడతా ఉంది, ఇంత దీన అవస్థలోకి వస్తుందని తెలుసుకొని గమనించి గుర్తించిన మనము అడిగి తెలుసుకొని కరెక్ట్ అయిన మార్గంలో నడవగలిగినట్లయితే ఆ మార్గంలో ప్రభు మనందరికీ నెమ్మదినివ్వబోతున్నాడు.